ఒకే రోజు వరుస దొంగతనాలు నగరంలో చోటు చేసుకున్నాయి. ఆంధ్రకేసరి నగర్లో 30 సవర్ల బంగారం దొంగిలించగా, సమతా నగర్లో ఒక ఇంట్లో 20 సవర్ల బంగారం, 5 లక్షల రూపాయల నగదును దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే రోజు 2 దొంగతనాలు జరగడంపై ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాలూకా పోలీసులు క్లూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. 2 చోరీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుసు మొత్తం దగ్గర చూసుకుంటూ పెట్టినప్పుడు సమతా నగర్ సెకండ్ లైన్లో ఉంటున్నామండి. మేము ఉదయం 6:30కి మా హస్బెండ్ మేమిద్దరం కలిసి జాబ్కి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని అన్నీ ఉన్నాయి. మేము ఇప్పుడు డ్యూటీ చేసుకొని నేను 5కి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసింది. 2 బెడ్రూమ్లో 2 బీరువాలు ఓపెన్ చేసేసి ఎక్కడెక్కడ గోల్డ్ బాక్సులు అన్నీ తీసేసి ఓపెన్ చేసి తలుపు పగలు కొట్టేసి మొత్తం ఒక 5 లక్షలు క్యాష్ అలాగే ఉంది. మేము కొంచెం లోన్ పెట్టుకొని తెచ్చుకున్న క్యాష్ అది. ఆ లోన్ పాకెట్ 5 lakhs సీల్ అట్లాగే ఉంది. అది ఒక 20 సవర్ల బంగారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం పూట 2 అఫెన్స్లు జరిగినట్టు మాకు సమాచారం అందింది. ఒకటి ఆంధ్రకేసరి నగర్ ఫస్ట్ లైన్లో ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇంట్లో ఉన్నటువంటి లేడీసు తాళం వేసి షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల 1 గంట లోపల అఫెన్స్ జరిగినట్లు మాకు సమాచారం వచ్చింది. అందులో దాదాపు 30 సవర్ల దాకా బంగారు వస్తువులు ఎవరో ఒక పర్సన్ వచ్చి దొంగిలించుకు వెళ్ళినట్లుగా మాకు సమాచారం వచ్చింది. దాని మీద కేసు నమోదు చేసాం. రెండవది సమతా నగర్ సెకండ్ లైన్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటికి తాళం వేసిన ఇంట్లో కూడా అదేవిధంగా దొంగతనం జరిగినట్టు మాకు సమాచారం. అందులో ఒక 10 సవర్ల బంగారమును 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకెళ్ళినట్టు ప్రాథమిక రిపోర్టు. ఇంకా రిపోర్టు ఇవ్వలేదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. 2 ప్లేసులకి మా ఫింగర్ ప్రింట్ టీము, మా క్రైమ్ టీము వాళ్ళు విజిట్ చేసాం. దాదాపు కొంత సమాచారం ఉంది దీనిలో ఎవరు చేశారనేది. దాని మీద మేము ట్రేస్ చేయడానికి టీమ్స్ అవి ఫామ్ చేసుకొని త్వరలోనే కేసులు 2టిని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. 2 చోట్ల ఒకే వ్యక్తి మా అనుమానం ప్రకారం 2 చోట్ల ఒకే వ్యక్తి చేసినట్లు మాకు, అంటే ఇక్కడ జరిగిన ఏదైతే డోర్ బ్రేక్ చేసిన విధానం కానీ, లోపల బీరువా బ్రేక్ చేసిన విధానం కానీ ఒకే వ్యక్తి చేసినట్టు మాకు ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. అక్కడ మన ఏకే నగర్లో దానిలో అయితే సీసీ ఫుటేజెస్లో క్లియర్గా మనిషి కనిపించడం జరిగింది. మా టీమ్స్ అన్నీ వర్కౌట్ చేస్తున్నాయి. అదే మేము మీ ద్వారా ప్రజలకు అందరికీ చెప్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఒక కెమెరా, ప్రతి వీధికి ఎంట్రన్స్ ఎగ్జిట్లో కూడా కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా మేము ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.